ధనియాల నీళ్లతో 5 లాభాలు, కానీ వీళ్ళు మాత్రం అస్సలు తాకూడదు. అమృతం ఈ ధనియా వాటర్. ఒక్క వారంలో మీ షుగర్, స్కిన్, పొట్ట అన్నీ నయమవుతాయి. మనం రోజు తాగే నీళ్ళలో కేవలం ఒకే ఒక స్పూన్ ధనియాలు కలిపితే ఆ నీరు మన శరీరానికి అమృతంగా మారుతుందని తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఈ చిన్న మార్పు మీ శరీరంలో ఊహించలేని అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ముఖం బాగా ఉబ్బినట్టు అనిపించడం, రోజంతా విపరీతమైన నీరసం, తిన్న ఆహారం జీర్ణం కాక గ్యాస్, కడుపుబ్బరం లాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారా? ఆయుర్వేదం ప్రకారం ఈ సమస్యలకు అసలు కారణం మన శరీరంలో రోజు రోజుకి పేరుకుపోయే ఆమం. మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ని సకాలంలో శరీరం నుంచి బయటకి పంపించకపోతే అవి మీ జీర్ణ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయి. పరగడుపున ధనియాల నీళ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేదంతో పాటు మోడర్న్ సైన్స్ కూడా చెప్తోంది. ధనియాల్లో ఇన్ఫ్లమేషన్ అంటే శరీరం లోపల ఉండే వాపులను తగ్గించే లైనిలుల్ అనే పవర్ఫుల్ కాంపౌండ్ ఉంటుంది. అలాగే ఫ్రీ రాడికల్స్తో పోరాడే ఫ్లేవనాయిడ్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ధనియాలలో ఉండే ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి మన ఇమ్యూనిటీని, ఎముకల బలాన్ని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్. వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. ఆధునిక జీవన శైలి వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధులకు ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేదమే అత్యుత్తమమైన పరిష్కారం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్సల ద్వారా అన్ని వయసుల వారికి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. 26 ఏళ్ల సుదీర్ఘ వైద్య అనుభవం, లక్షలాది మంది సంతృప్తికరమైన రోగుల నమ్మకం వర్ధన్ ఆయుర్వేద సొంతం. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథమైన చరక సంహిత ప్రకారం ధనియాలకు త్రిదోష సామకం అనే గుణం ఉంది. అంటే మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ దోషాలను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయడంలో తోడ్పడుతుంది. అందుకే ఈరోజు మన వీడియోలో రోజు ఉదయాన్నే ధనియాల నీళ్లు తాగడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు ఏంటి, అసలు వీటిని తయారు చేసే సరైన పద్ధతి ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరెవరు ఈ నీటిని అసలు తాగకూడదు అనే విషయాలన్నిటినీ చాలా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిది మెరుగైన జీర్ణక్రియ. ఉదయాన్నే చాలామందిని ఇబ్బంది పెట్టే మెయిన్ ప్రాబ్లమ్స్ గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం. వీటన్నిటికీ ధనియాల నీళ్లు ఒక బెస్ట్ హోమ్ రెమెడీలా పనిచేస్తాయి. కేవలం కొన్ని రోజుల పాటు ధనియాల నీళ్లు తాగడం ద్వారా మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మన ఆయుర్వేదంలో దీనిని అగ్ని దీపనం అని అంటారు. ధనియాల నీళ్లు తాగడం వల్ల మన పొట్టలో జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవి మన పొట్టలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తాయి. దీనివల్ల మనం తిన్న ఆహారం త్వరగా అరిగి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎవరైతే తరచుగా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఇది బెస్ట్ సొల్యూషన్. ధనియాల నీళ్లు రోజు తాగడం వల్ల పొట్ట చాలా లైట్గా, ఫ్రీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడి ఉంటే కామెంట్ సెక్షన్లో గ్యాస్ అని కామెంట్ చేయండి. ఇక రెండవది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడం. ధనియాల్లో ఉండే కొన్ని స్పెషల్ కాంపౌండ్స్ క్లోమ గ్రంథిని యాక్టివేట్ చేసి మన శరీరానికి అవసరమైన ఇన్సులిన్ని ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ధనియాల నీళ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎప్పుడు కంట్రోల్లో ఉండేలా చేస్తాయి. ఈ హ్యాబిట్ ద్వారా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. చాలామంది డయాబెటీస్ పేషెంట్లకు భోజనం చేసిన తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి. ధనియాల నీళ్లు ఆ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. ఇక మూడవది మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత. మహిళల ఆరోగ్యం బాగుండాలి అంటే వాళ్ళ శరీరంలో హార్మోన్లు సరిగ్గా బ్యాలెన్స్ అవ్వడం చాలా ముఖ్యం. ప్రధానంగా మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ను క్రమబద్ధీకరించడంలో ధనియాల నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో చాలామంది మహిళలను పీసీఓఎస్, పీసీఓడి సమస్యలు వేధిస్తున్నాయి. పీరియడ్స్ టైంకి రాకపోయినా లేదా పీరియడ్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి ఉన్నా వాటన్నిటికీ ఈ ధనియాల నీళ్లు బెస్ట్ హోమ్ రెమెడీస్లా పనిచేస్తాయి. ధనియాల నీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల హైపోథైరాయిడిజం కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ధనియాల నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్
మూడ్ స్వింగ్స్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇక 4వది కాలేయాన్ని శుద్ధి చేయడం. మన శరీరంలో ఒక న్యాచురల్ ఫిల్టర్ లాగా పనిచేసే అవయవం ఏంటంటే అది మన లివర్ మాత్రమే. ధనియాల నీళ్లు కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలను అంటే టాక్సిన్స్ని శరీరం నుంచి వేగంగా బయటకి ఫ్లష్ చేస్తాయి. ఎప్పుడైతే మీ కాలేయం హెల్దీగా మారుతుందో అప్పుడు మనం తినే ఆహారంలోని పోషకాలను మన శరీరం చాలా బాగా గ్రహిస్తుంది. ఫలితంగా మీ ఫేస్లో ఒక న్యాచురల్ గ్లో రావడమే కాకుండా రోజంతా ఎంతో యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఫ్యాటీ లివర్ సమస్యకు ధనియాల నీళ్లు దివ్యౌషధంలా పనిచేస్తాయి. ఇకపై మీరు కూడా పరగడుపున ధనియాల నీళ్లను తాగాలని భావిస్తుంటే కామెంట్ సెక్షన్లో స్టార్ట్ అని కామెంట్ చేయండి. ఇక 5వది వాటర్ రిటెన్షన్ అండ్ వెయిట్ లాస్. చాలామంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం వాటర్ రిటెన్షన్. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటే ముఖం కొద్దిగా ఉబ్బినట్టుగా లేదా కళ్ళ కింద వాపు వచ్చినట్టుగా అనిపిస్తోందా? దీని మెయిన్ రీజన్ మన శరీరంలో అవసరానికి మించి ద్రవాలు పేరుకుపోవడం. ధనియాల నీళ్లు శరీరంలో న్యాచురల్ డయూరిటిక్లా పనిచేస్తాయి. ధనియాల నీళ్లు శరీరంలో పేరుకుపోయిన ఆ అదనపు నీటిని వ్యర్థాలని యూరిన్ ద్వారా బయటకు వెళ్ళేలా చేస్తాయి. ధనియాల నీళ్ళు తీసుకోవడం ద్వారా ముఖంపై ఉండే ఉబ్బరం లేదా ఆ పఫీనెస్ చాలా తక్కువ సమయంలో పోతుంది. అంతేకాదు శరీరంలో వాటర్ వెయిట్ తగ్గడం వల్ల మీరు హెల్తీగా బరువు తగ్గడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ధనియాల నీళ్లు మెటబాలిజం రేట్ని పెంచి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడంలో సహాయపడతాయి. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనే దానికంటే దాన్ని ఎలా తయారు చేస్తున్నాం, ఏ సమయంలో తీసుకుంటున్నాం అనేదే అన్నిటికంటే ముఖ్యం. మొదట ఒక గ్లాస్ లేదా గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. అందులో సుమారు 300 ml వరకు అంటే 1.5 గ్లాస్ నార్మల్ వాటర్ పోయండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి రాత్రంతా అలాగే నాననివ్వండి. ఎలా తాగాలి? ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేయాలంటే ఆ ధనియాల నీటిని చక్కగా వడగట్టుకోండి. అందులో చిటికెడు సైంధవ లవణం అలాగే సగం నిమ్మకాయ రసం పిండుకొని బాగా కలపండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉదయం పరగడుపున అంటే మీరు కాఫీ టీలు తాగడానికి లేదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందే ఈ వాటర్ని తాగేయాలి. నీటిని వడగట్టిన తర్వాత మిగిలిపోయిన ధనియాలను పారేయకండి. వాటిని కూడా నమిలి తినేస్తే మీకు మరింత ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎన్ని రోజులు తాగాలి? ఈ అలవాటును వరుసగా 21 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించండి. ఆ తర్వాత ఒక 7 రోజులు బ్రేక్ ఇవ్వండి. అవసరం అనుకుంటే మళ్ళీ 21 రోజుల పాటు ఇదే సైకిల్ ని రిపీట్ చేయొచ్చు. మీరు ఈ హ్యాబిట్ ని స్టార్ట్ చేసిన 10 రోజుల్లోనే అద్భుతమైన మార్పులను మీరే గమనిస్తారు. ఎవరు ఈ ధనియాల నీళ్లను తాగకూడదు? ఈ ధనియాల నీళ్లు 100% న్యాచురల్, ఆరోగ్యానికి చాలా మంచిదే. అయినప్పటికీ కొంతమంది దీన్ని తీసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా పూర్తిగా దూరంగా ఉంటేనే మంచిది. ధనియాలు ఎలర్జీ ఉన్నవాళ్ళు ఈ నీటిని అస్సలు తాగకూడదు. షుగర్ మందులు వాడుతున్నవారు, ధనియాలకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా వేగంగా తగ్గించే గుణం ఉంది. ఒకవేళ మీరు ఇప్పటికే షుగర్ కోసం ఇన్సులిన్ కానీ హెవీ డోస్ మందులు కానీ వాడుతుంటే ఈ నీరు తాగడం వల్ల మీ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనిని మెడికల్ టర్మ్స్లో హైపోగ్లైసీమియా అంటారు. కాబట్టి ఇది స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇక గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు, ముఖ్యంగా మొదటి 3 నెలల్లో ఉన్నవాళ్ళు ఈ నీటిని అస్సలు తీసుకోకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, మీరు ఏదైనా తీవ్రమైన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే మీ డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే దీన్ని వాడండి. ఇకపై ప్రతిరోజు ఉదయం నీటిని తాగే ఈ హెల్తీ హ్యాబిట్ని మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ధనియాల నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ ఇది కేవలం ఒక మంచి హోమ్ రెమెడీ మాత్రమే. ఇది ఆరోగ్య సమస్యలకు ప్రత్యామ్నాయం కాదు. ఒకవేళ మీరు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీ డాక్టర్ సలహా తీసుకుంటూనే దీనిని ఒక హెల్తీ హ్యాబిట్లా స్టార్ట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా నెక్స్ట్ ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా క్రింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని
ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులకు స్పైన్ సమస్యలు, కీళ్ల సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి స్థాయిలో ఉపశమనం లభించడం లేదా? సర్జరీ మాత్రమే పరిష్కారమని భావించిన ఎంతో మంది పేషెంట్స్కు మేము ఆయుర్వేదం ద్వారా స్వస్థత చేకూర్చాం. 2.5 దశాబ్దాలకు పైగా ఆయుర్వేద అనుభవంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అత్యుత్తమ వైద్యం అందిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. మీ ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్సలతో పరిష్కారం పొందాలంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరందరూ ఎప్పుడు ఫిట్గా, హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను మీ మాధురి వర్ధన్. నమస్కారం.